ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. ఈరోజు పంచాంగం ప్రకారంగా 4 జనవరి 2026 ఆదివారము. స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సరము, దక్షిణాయనము, హేమంత ఋతువు, పుష్యమాసము. అయితే ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 10 నిమిషాల నుండి తెల్లవారి 5 గంటల 53 నిమిషాలకు ఉంటుంది. ఆ తర్వాత సూర్యోదయము ఇది ఉదయం 6 గంటల 33 నిమిషాలకి. ఆ తర్వాత సూర్యాస్తమయము సాయంత్రం 5 గంటల 31 నిమిషాలకి. ఆ తర్వాత తిథి ఇది బహుళ పాఠ్యమి, ఇది మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషాలు. దాని తర్వాత విద్య వస్తుంది. ఈరోజు వారము భానువాసర. ఈరోజు నక్షత్రము పునర్వసు నక్షత్రము సాయంత్రం 5 గంటల 34 నిమిషాలకు. ఆ తర్వాత మీకు పుష్యమి వస్తుంది. ఆ తర్వాత యోగము ఇది ఐంద్రం యోగము ఉదయం 7 గంటల 31 నిమిషాలకు ఉంటుంది. దాని తర్వాత వైధృతి వస్తుంది. ఆ తర్వాత కరణము ఇది కౌలవ కరణము మధ్యాహ్నం 2:23 నుంచి వరకు ఉంటుంది. దాని తర్వాత తైతుల కరణం వస్తుంది. ఆ తర్వాత మీకు రాహుకాలము, ఈ రాహుకాలము సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత యమగండము ఇది మధ్యాహ్నం 12 నుంచి మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈరోజు శుభోదయము ఉదయం 7 గంటల 42 నిమిషాల నుండి ఉదయం 10 గంటల 23 నిమిషాల వరకు ఉంటుంది. ఈరోజు దుర్ముహూర్తము సాయంత్రం 4 గంటల 4 నిమిషాల నుండి సాయంత్రము 4 గంటల 47 నిమిషాలకు ఉంటుంది. ఆ తర్వాత వర్జము ఇది శేష ఉదయం 7:41 వరకు. దాని తర్వాత రాత్రి 1 గంట 15 నిమిషాల నుంచి రాత్రి 2 గంటల 40 నిమిషాలకు ఈ యొక్క వర్జం ఉంటుంది. ఆ తర్వాత అమృత ఘడియలు పెద్దగా లేవు కాబట్టి సాయం సంధ్యా సమయాన్నే అమృత ఘడియలు తీసుకోండి. అయితే ఈరోజు దిన విశేషము మొదలు చెప్పిన ప్రకారంగా ఈ పుష్యమాసంలో ఆదివారానికి ఒక పెద్ద విశేషత ఉంది. అయితే రేపు ఆదివారం ఉదయం సూర్యాస్తమయం సమయంలో భగవంతుడికి పాయసం నైవేద్యం పెట్టి ఒక 9 నిమిషాలు స్వామి ముందర అలా కూర్చోండి. సూర్యాస్తమయం అవుతున్నప్పుడు మీలో ఉన్నటువంటి అనారోగ్యంగా ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి స్వామికి. ఒక 16 రోజులు చూడండి, ఆరోగ్యం అంతా కూడా మెల్లగా ఆరోగ్యంగా మారిపోతుంది. శుభం.